మేధో ప్రపంచంలో సంఘ్ హిందుత్వ ఆలోచనలు బలంగా ఉన్న దేవేంద్ర స్వరూప్ మార్చి 30, 1926న ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ సమీపంలోని కాంత్ అనే పట్టణంలో జన్మించారు. కాంత్ చందౌసి తర్వాత అతను కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో చేరి బిఎస్సి చేశాడు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆయనను 2 సార్లు పాఠశాల నుండి బహిష్కరించబడ్డారు. 1947 నుండి 1960 వరకు సంఘ్ ప్రచారకుగా ఆయన పనిచేశారు. 1948 నిషేధ కాలంలో 6 నెలలు జైలులో ఉన్నారు. సంఘ్లో మేధావి అయిన ఆయన 1958లో లక్నో నుండి ప్రచురితమయ్యే పాంచజన్య వారపత్రికకు సంపాదకుడయ్యాడు. 1966-67లో ఆయన ఆల్ ఇండియా స్టూడెంట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడిగా మరియు 1968 నుండి 1972 వరకు ఉపాధ్యాయుడిగా ఉండటంతో పాటు పాంచజన్యకు గౌరవ సంపాదకుడిగా కూడా పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన మరోసారి జైలుకు వెళ్లారు. 1980 నుండి 1994 వరకు ఆయన దీన దయాల్ పరిశోధనా సంస్థకు డైరెక్టర్ గా మరియు తర్వాత ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అక్కడి నుండి హిందీ, ఆంగ్లంలో ప్రచురించబడిన త్రైమాసిక పరిశోధనా పత్రిక మంథన్ కు కూడా సంపాదకుడిగా పనిచేశారు. చరిత్రకారుడిగా ఆయనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ తో కూడా సంబంధం ఉంది. దేవేంద్రజీ సంఘ సాహిత్యాన్ని ప్రచురించడంలో చాలా సమయం గడిపారు. దేవేంద్ర స్వరూప్ ప్రసిద్ధ పుస్తకాలను అందించారు. 1991లో బోధనా వృత్తి నుండి పదవి విరమణ చేసిన తర్వాత అతను పూర్తిగా చదవడం, రాయడం కోసం తనను తాను అంకితం చేసుకున్నారు. అతడు జీవితాంతం ఎల్లప్పుడూ సత్యాన్నే రాశారు. అందుకే పాంచజన్య పాఠకులు ముందుగా ఆయన రాసిన మంథన్ అనే కాలంను చదివేవారు. మేధో యోధుడు అయినప్పటికీ సరళత, వినయం అతని గొప్ప లక్షణాలు. ఆయన నివాసం ఉండే ఇంటిలో ప్రతి గది కూడా పుస్తకాలు, పత్రికలతో నిండి ఉండేవి. తాజా వార్తల కోసం అతను రోజు 12 నుంచి 15 వార్తా పత్రికలు కూడా చదివేవారు. అతను వృద్ధుడైనప్పుడు రాజస్థాన్ భివాడీలోని తన కొడుకు దగ్గరకు వెళ్లాడు. ఆయన జనవరి 14, 2019న మకర సంక్రాంతి నాడు ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మరణించారు. ఆయన కోరిక మేరకు ఆయన శరీరాన్ని దానం చేశారు. ఆయన మేధోపరమైన సేవలకు మరణ అనంతరం ప్రభుత్వం పద్మశ్రీతో పురస్కారంతో సత్కరించింది.